నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో వెన్నుపోటుకు 2 ఏళ్ళు పిలిపించాడు. కరెక్టే కదా? అంబటి రాంబాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు రోడ్ ఎక్కేసేసి మేనిఫెస్టోలు తగలబెడుతున్నారు, మెగా డిఎస్సి ఫార్మ్స్ తగలబెడుతున్నారు, రచ్చ కింద చేద్దాం అనుకుంటున్నారు. గుమ్ము కూడా ఒక 10 మంది కూడా లేరు అక్కడ. వాళ్ళు మాత్రం అరాచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులకి వైకాపా నేతల మధ్యలో గొడవలు కూడా అయిపోతున్నాయి. రాష్ట్రం అంతటా అల్లకల్లోలం సృష్టిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరుకి జంప్. 4వ తారీఖున పిలిపిస్తే నేతిక్కడ లేకుండా వాళ్ళ శ్రేణుల్ని ఓడిపోయి కూర్చున్న ఎమ్మెల్యేలందరినీ ఉసికొలిపి పారిపోతే ఇది ఎక్కడ బలం? అసలు దీని వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. ఎందుకని వచ్చాడు ఇంత తొందరగా, ఎందుకని వెళ్ళిపోయాడు? ఇది అసలు ఇక్కడ కావాల్సిన మ్యాటర్. 4వ తారీఖు దగ్గర నుంచి 12వ తారీఖు దాకా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. లిటరల్లీ 2 ప్రెస్ మీట్లో 21 మంది రెడ్లు డ్రామా కంపెనీ నడిపినట్టు రైతులు అని చెప్పి ఒక మీటింగ్ పెట్టాడు. మెగా డిఎస్సి అన్నాడు, నేను వచ్చాక అని హామీలు ఇచ్చి గ్రేట్ విజువల్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎట్ గన్నవరం ఎయిర్పోర్ట్. సాక్షి గర్వంగా వేసేస్తుంది. శివకుమార్ కర్ణాటక సీఎం నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. సాష్టాంగ నమస్కారం పెట్టి దండం పెట్టారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అంగరంగ వైభవంగా ఈవెంట్ జరిగింది బెంగళూరులో. ఈ రోజు లిటరలీ ప్రతి సోషల్ మీడియా ఇంటర్నెట్లో చక్కర కొడుతున్న వార్త నేను మీకు చెప్తున్నాను. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో నాకు తెలీదు. క్రిస్టల్ క్లియర్గా ఈ బార్డర్ లైన్ గీసి మరి ఈ షో చేస్తున్నాను. సో ఏంటంటే శివకుమార్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ మొదలు పెట్టారు, పక్క రాష్ట్రం. అండ్ ఇక్కడున్న క్యాడర్ అంతా కాంగ్రెస్ క్యాడరే, వైసీపీలో ఉంది. క్యాడర్ని తిరిగి పంపించాలి కాంగ్రెస్ పార్టీకి. తనకు కూడా ఒక రాజ్యసభ, ఒక పెద్దల సభ టికెట్ ఇచ్చి పంపిస్తారు తప్ప ముఖ్యమంత్రి ఫేస్గా జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. ఆల్రెడీ మనం చూసుకుంటే భాజపాలో ఇతను కలవలేని పరిస్థితి. అతని పైన కేసులు ఉన్నాయి కానీ తీయటం లేదు, అరెస్ట్ జరగటం లేదు. కేసులు మాత్రం అలాగే వేలాడుతున్నాయి. మెడపైన కత్తి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ తొలగట్లా. ఇలాంటి తరుణంలో శివకుమార్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకవేళ అతన్ని పిలిస్తే, జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తే మోడీకి ఎక్కడ గుస్సా వస్తుందో అన్న భయంతో ఆంధ్రప్రదేశ్ వచ్చి అర్జెంటుగా ఈ 2 మీటింగ్లు అటెండ్ అయ్యాడు. ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే జంప్ టు యలహంక వెళ్ళిపోయాడు బెంగళూరు. శివకుమార్కి చాలా గుప్త సీక్రెట్స్ తెలుసు అంట జగన్మోహన్ రెడ్డివి. ఇప్పుడు తెలంగాణలో ఆస్తులుంటే పక్క రాష్ట్రంలో వాళ్ళని అవనండి, లేకపోతే ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు మనం లిటరల్లీ ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళు అవనండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అవనండి, ఇక్కడ ఆస్తులుంటే ఇక్కడున్న చీఫ్ మినిస్టర్ కంప్లీట్ గ్రిప్లో ఉంటుంది. వాళ్ళ గురించి ఒక ఐడియా ఉంటుంది. వీళ్ళ ఆస్తులు ఎలా కొన్నారు, ఎక్కడెక్కడ కొన్నారు, ఏంటనేది ఒక చిన్న నాలెడ్జ్ సెక్టర్ అయితే మాత్రం ఉంటుంది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎలా ఇళ్ళు కొన్నాడు, ఎలా ప్రాపర్టీస్ కొన్నాడు, వాటిలో ఉన్న సీక్రెట్స్ ఏంటన్న ప్రతి ఒక్క విషయం డీకే శివకుమార్ చేతుల్లో ఉందంట. చేతుల్లో ఉండటంతో ఇప్పుడు ఆయన వచ్చి కాంగ్రెస్ క్యాడర్ని అంతా, ఇప్పుడు వైసీపీ క్యాడర్ని అంతా కాంగ్రెస్తో కలపాలి, లేకపోతే ఖబర్దార్ అన్న స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి ప్రమాణ స్వీకారానికి వెళ్తే మోడీ కోపం వచ్చి పూర్తిగా జైలు జీవితం అవుతుందేమో నా లైఫ్ అని భయపడి ప్రమాణ స్వీకారాన్ని అవాయిడ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చి 2 మీటింగ్లు పెట్టి ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే బెంగళూరుకి జంప్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. లిటరలీ వాడుకున్నాడు. ఇక్కడ ఈ గ్యాప్ని వాడుకుని పారిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో వైసీపీ పార్టీ ఉంటుందంటే మేబీ ఉండకపోవచ్చు. ఇంటర్నెట్ రూమర్ స్పెక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే దీంట్లో ఎంత వాస్తవం ఉందో నాకు తెలియదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నానా, క్లియర్గానండి. సో వైసీపీలో ఉన్న క్యాడర్ అంతా ఒకవేళ కాంగ్రెస్కి వెళ్ళిపోతే ఆల్రెడీ షర్మిలాకి రాజ్యసభ ఇచ్చేస్తారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం ఫేస్ కింద అన్ఫిట్, ఏ పార్టీ ఒప్పుకోదు. రాహుల్ గాంధీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ సౌత్ ఇండియా. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగన్నా కూడా ఆల్రెడీ తెలంగాణలో ఎగరేసాము, ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఎగరేయాలి. వీ షుడ్ కన్విన్స్ పీపుల్, మనం వాళ్ళకి ప్రామిసింగ్గా వెళ్ళాలని చెప్పి రాహుల్ గాంధీ చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్ స్ట్రాంగ్ క్యాండిడేట్. కర్ణాటకలో సీఎం అయిన తర్వాత తెగ పుట్టింది జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడైతే ఫోకస్ మొదలవుతుందో వైసీపీ అన్న పార్టీ చిహ్నాలు లేకుండా పోతున్న పార్టీ బేసే కాంగ్రెస్. ఇది ఎవరు రాయక్కర్లా, ఇది నిజం, వాస్తవం. ఇది ఒకవేళ క్యాడర్ అంతా వెళ్ళిపోయే సిచ్యువేషన్లో కాంగ్రెస్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి 0. నెక్స్ట్ టైం పవర్లోకి మేమే వస్తామని కాంగ్రెస్ పార్టీ చాలా స్టర్న్గా ఉంది, గట్టి పట్టుదలతో ఉంది ఈసారి మేము రావాలని. అండ్ నరేంద్ర మోడీ పైన వస్తున్న ఇష్యూస్ అవనండి, ఇప్పుడు డౌన్ఫాల్ ఆఫ్ రూపీ అవనండి, ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ చాలా దారుణంగా పడిపోతున్న తరుణంలో బీజేపీ ఎన్డీఏ పైన ఖచ్చితంగా చాలా మందికి ఒక రకంగా కోపం మొదలైంది. సామాన్యుడి కోపం సర్వసాధారణం. వాడి పొట్టపైన కొట్టినా, వాడికున్న ఉపాధి హామీల పైన కొట్టినా, సదరు సామాన్యులుగా నేను చెప్తున్నాను, కోపం వస్తుంది ఎవరికన్నా.
సో అలాంటి తరుణంలో కాంగ్రెస్ ఖచ్చితంగా పవర్లోకి వస్తున్న ఊహాగానాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్ గనక చెప్పినట్టే ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ అంతా లాగేసి వైసీపీనిచ్చి ఆ పార్టీ స్ట్రాంగ్గా అవుతుంది. మేబీ మేజర్ అపోజిషన్గా నుంచోవచ్చు. వైసీపీ కనీసం స్ట్రాంగ్ అపోజిషన్గా నుంచోలేకపోయింది. మేబీ బలం పుంజుకున్న అపోజిషన్ పార్టీ కింద రావచ్చు కాంగ్రెస్. సో కాంగ్రెస్కి బీజేపీకి మధ్యలో నలిగిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రెచ్చగొట్టి పారిపోయాడు. యాక్చువల్ సీన్లో మిస్సింగ్ ఉన్నాడు. ఎందుకంటే తనకి తెలుసు ఇవన్నీ ఫ్లాప్ షోస్, ఏదో టైం పాస్ కోసం చేస్తున్న షోస్లో తన పార్టిసిపేషన్ ఉంటే ఎంత లేకపోతే ఎంత, జస్ట్ కాలం జరిపించుకుంటూ డొల్లించుకుంటూ తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి చివరికి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందా అంటే మేబీ కాంగ్రెస్ పార్టీయే పుంజుకుంటే ఉండకపోవచ్చు. అపోజిషన్ పార్టీయే లేదు, ఈరోజు స్టేటసే లేదు. రేపు పార్టీలో సభ్యత్వంలో ఉన్నాళ్ళు కాంగ్రెస్ వాళ్ళందరూ ఒరిజినల్ కాంగ్రెస్కి వెళ్ళిపోయి గర్వాపసి ప్రకారం వెళ్ళిపోతే కనుక హుష్ ఫటాక్. సో మొన్నొచ్చిన విజిట్ మాత్రం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారాన్ని అవాయిడ్ చేయడానికి వచ్చిన విజిట్ కింద ఇంటర్నెట్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్ మీరు చదివారా? చదివితే మీ ఒపీనియన్ ఏంటి? అండ్ జగన్ ఈ రోజే పారిపోవటం పైన మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. Thank you.